నమస్తే రైతన్నలారా, నేను మీ స్మార్ట్ నాటక అగ్రికల్చర్లా. రైతన్నలారా చూడండి, చెట్టు ఏపగా అయితే ఎలా వచ్చిందో. కాండము ప్లస్ సైడ్ బ్రాంచెస్ ఎక్సలెంట్ గ్రోత్ అన్న. ఆకులు షైనింగ్ చూడండి, ముట్టుకుంటే నలిగిపోతుందన్న, ఆ విధంగా ఉంది. సూపర్ గ్రోత్ అయితే వచ్చింది చూడండి. మనకి కాండం అనేది డెవలప్ అయితే ఆటోమేటిక్గా సైడ్ బ్రాంచెస్ వస్తాయి. 1 2 3 4 5 6 వచ్చినాయి ఇప్పటికి. దీనికి ఈ 6లో ఇప్పుడు మళ్ళీ పక్క పిలకలు పగులుతున్నాయి చూడండి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇలా గ్రోత్ రావడానికి రైతులు పాటించే పద్ధతులు తగు జాగ్రత్తలతో పాటిస్తే సూపర్ రిజల్ట్ అయితే వస్తుంది. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, 10 మంది రైతులకి తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను అప్డేట్ ద్వారా తెలియపరుస్తూనే ఉంటా. అందరికంటే ముందు మీరే చూస్తారు. రైతన్నలారా చూడండి, ఈ సీడ్ పేరు చెప్తాను నేను. ఈ మొలక సూపర్ షైనింగ్ అన్న, ఆకులు మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మొత్తం రైతు 6 ఎకరాల్లో 6 ఎకరాలు కాదు 6000 మొలక నాటాడు. నేనే తీసిచ్చిన. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ చెట్లు ఏదో ఈ వీడియోలో చెప్తాను చూడండి. ఇది కొత్త సీడ్ అన్న, సూపర్గా అయితే వస్తుంది. పంట మాత్రం ఎక్సలెంట్గా తీయవచ్చన్న. పవరప్ చూడండి, పవరప్ అన్న. మొలకు వచ్చి ₹1.50 పడుతుంది. మనం కూర్చొని మాట్లాడుకుంటే తగ్గిస్తారు. ఎక్సలెంట్ గ్రోత్ అన్న ఇది. ఈ ఒక్క లైన్ మాత్రం చెక్ చేయాలనేసి రైతు చూశాడు, చూద్దామనేసి. చూడండి, సూపర్గా అయితే కాండం సైడ్ బ్రాంచెస్ ఎక్సలెంట్గా వస్తుందన్న. ఆకులన్నా చూడండి, ముట్టుకుంటే కరిగిపోతాయన్న, ఆ విధంగా వచ్చింది. గ్రీన్నెస్ కానీ సైడ్ బ్రాంచెస్ కానీ. ఈ రైతుకి నేనే తీసిచ్చిన మొలకలు. ఈ రైతు నాటినప్పుడు ఒకటే చెప్పానన్న, నాటినప్పుడు మాత్రమే వాటర్ పెట్టుకోండి, 4 days తర్వాత పెట్టండి అని. నేను చెప్పే మెథడ్ ఫాలో అయ్యాడు. ఆకు సూపర్గా అయితే వచ్చింది చూడండి, ఎక్సలెంట్గా ఉంది. పవరప్ అన్న ఇది, BSF వాళ్ళది. సూపర్గా అయితే వచ్చింది. ఒక్కొక్క కొమ్మకి 10 నుంచి 12 పోతా అన్న. ఈ రోజుకి కరెక్ట్గా 27 రోజులు ఈ చెట్లకి. సూపర్గా అయితే వచ్చిందన్న. వీటి వరకు పవరప్. ఒకే ఒక క్రేట్ నాటాడు. ఇది మొత్తం సాహో అన్న చూడండి, ఇది మొత్తం సాహో. ఇది కూడా ఎక్సలెంట్గానే ఉంది, బాగానే వస్తుంది. కానీ దీనికన్నా ఈ చెట్లు చూడండి, ఇది పవరప్, ఇది సాహో. సాహో కన్నా పవరప్ ఎక్సలెంట్ గ్రోత్ అన్న. ఇది బైడిపల్లి, చిత్తూరు డిస్టిక్ బైడిపల్లి మండలంలో ప్లాంటేషన్ అన్న. మీ ఏరియాలో ప్లాంటేషన్ ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.